99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ను అధికారులు ముమ్మరం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలంలో అమాంతం బురద నీరు పెరిగి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ దెబ్బతినడంతో చీకట్లు అలుముకున్నాయి. ఎయిర్ బ్లోయర్ ద్వారా గాలిని నింపుతున్నారు అధికారులు. టన్నెల్లో విద్యుత్ మరమ్మతులు చేపట్టారు. रिंग दिख रहे हैं आगे तक, so that takes an extreme geological event. देखिए रिंग ठीक है आगे तक. हाँ टूट के आ गई बात. मनोज ఆపరేషన్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో భాగంగా లోకోమోటివ్ ట్రైన్ ద్వారా భారీ జనరేటర్ను సొరంగంలోకి పంపారు. దాని ద్వారా విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మట్టిని తవ్వే పరికరాలు, అండర్ వాటర్ స్కానర్తో రెస్క్యూ టీంలు సొరంగం లోపలికి వెళ్లాయి. టన్నెల్లో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ టీంలు వెళ్లడానికి ఆటంకం ఏర్పడుతోందన్నారు నాగర్ కర్నూలు కలెక్టర్ సంతోష్. భారీ మోటార్లతో నీటిని బయటికి పంపిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని ఆయన చెప్పారు. That takes an extreme geological event to do that. मनोज ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరకు చేరుకున్న మంత్రులు ఉత్తమ్, జూపల్లి కృష్ణారావు కాంట్రాక్ట్ ఏజెన్సీలు రెస్క్యూ సిబ్బందితో భేటీ అయ్యారు. టన్నెల్ దగ్గర కొనసాగుతున్న సహాయక చర్యలను మంత్రులకు వివరించారు అధికారులు. 8 మంది ప్రాణాలు రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. టన్నెల్ పై నుంచి పక్క నుంచి తవ్వేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ప్రాంతంలో పైనుంచి తవ్వేందుకు ఉన్న అవకాశాలపై అధికారులతో సమీక్ష చేశారు. కొండపై నుంచి టన్నెల్లోకి చేరుకోవాలంటే సుమారు 450 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పైకప్పు కూలటంతో మట్టి, బురద నీరు భారీగా చేరుకుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రెస్క్యూ టీంలు నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మట్టి, బురద నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనపై మాట్లాడిన రాహుల్ ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. కింద పోయినాం, ప్లానింగ్ చేస్తున్నాం ఎట్లా వర్క్ చేయాలని. వాటర్ వస్తున్నాయి, కొత్త ఫోన్ కదా పాలైద్దని నేను ఫోన్ పెట్టి వస్తాం ఆఫీస్ క్యాబిన్లో వచ్చిన. జస్ట్ 1 మినిట్ రాగానే పొలాప్ అయిపోయింది. భాగం అంటే ఏమో నార్మల్ భాగం అంటున్నారు. నేను ఉరికొచ్చే వరకు కింద వచ్చే వరకు నా ఇంకా వాటర్ ఫ్లో అయిపోయింది చాలా. మళ్ళీ అక్కడి నుంచి నేను ఉరుగులో పోయినా, హెవీ బాడీ కదా సార్. మళ్ళీ పైపుల మీద మెల్లగా మళ్ళీ పెద్ద ట్యాంక్ ఉంది అలా PS5 మీద, ఆ ట్యాంక్ ఎక్కిన. ప్లేన్ వచ్చి కింద పడిపోయింది. మా పిఎం ఇంగ్లీష్ ఆయన ఆస్ట్రేలియా ఆయన కింద పైన వేస్తుండే, ప్రాణం ఎట్లా వేస్తుండే. నా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉండే. సార్ రిలాక్స్ సార్, వాటర్ డ్రింకింగ్ అని వాటర్ తాపిన. మళ్ళీ ఇట్లా PS5 డేంజర్ పొజిషన్లో అయిపోయింది. అక్కడి నుంచి ఒక ల్యాడర్ ఉండే, ల్యాడర్ మెట్లు ఉండే, 5 మెట్లు లేపి ఇట్లా బెల్ట్ మీద వేసాము. వేసిన తర్వాత సార్ యూ కమ్ అప్ సైడ్ అని చెప్పిన ఆయన మళ్ళీ బెల్ట్ మీద ఆయన గుంజుకున్నా. నేను కూడా ఎక్కిన. అక్కడి నుంచి మేము ఉక్కుతున్నాం 3 కిలోమీటర్. ఇంకా పెద్ద సౌండ్ వల్ల బెల్ట్ ఇట్లా ఊగింది.
మళ్ళీ అక్కడి నుంచి 3 కిలోమీటర్ వరకు ఉరుకుతూ వచ్చి మళ్ళీ లోకి వచ్చింది. దాని మీద దుంకి లోకలు కూర్చున్నాం. దిగంటే బెల్ట్ దిగే ఛాన్స్ లేకుండే. అలా కాపుడు బయట వచ్చింది సైలెంట్. 1 మినిట్ లేట్ చేస్తాం మేమందరం. అయితే ట్రైన్ పనిచేస్తుంది ఇప్పుడు. లోకో పనిచేస్తుంది. లోకో వీళ్ళు మా జేపీ వాళ్ళు చాలా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని లోకో పంపించారు. లోకల్ పంపించకుండా ఎవరు బతికేది కాదు. ఆన్ టైం పంపించింది లోకో ఇమీడియట్లీ. సెకండ్లో లోకో వచ్చింది. That is also collapsed. So that takes an extreme geological event